ఢిల్లీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకు వెళ్తోంది. 26 ఏళ్ల తర్వాత కమలం హవా ప్రస్తుతం కనిపిస్తోంది. ఇక అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ముగ్గురు ఆప్ అగ్రనేతలు వెనుకంజలో కొనసాగుతున్నారు. బీజేపీ ప్రస్తుతం 43, అలాగే ఆప్ 26, కాంగ్రెస్ ఒక స్థానాల్లో లీడ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ వెనకబడ్డారు. కేజ్రీవాల్ పై పర్వేష్ వర్మ ముందంజలో కొనసాగుతున్నారు. ఇక కల్కాజీలో ప్రస్తుత ఢిల్లీ సీఎం అతిషీపై బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి ప్రస్తుతం లీడ్లో కనిపిస్తూ ఉన్నారు. ఇక జంగ్పురాలో మనీష్ సిసోడియా, ఓఖ్లాలో అమానతుల్లా ఖాన్ వెనకబడ్డారు. షకురు బస్తీలో ఆప్ నేత సత్యేంద్ర జైన్ ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బాద్లీలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ లీడ్లో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకచోట ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తున్న ట్రెండ్స్ చూస్తుంటే మెజారిటీ మార్కును బీజేపీ దాటేసింది. దాదాపు 45 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్లో ఉంటే 24 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒకే ఒక్క చోట కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏది ఏమైనా ముఖ్యమైన అంశం ఏంటంటే ఆప్కు సంబంధించిన అగ్రనేతలందరూ కూడా వెనుకంజలో కొనసాగుతున్నారు. కేజ్రీవాల్ కావచ్చు, సీఎం అతిషీ కావచ్చు, ఆ తర్వాత మనీష్ సిసోడియా కావచ్చు, అలాగే కాంగ్రెస్కి సంబంధించిన కీలక నేత సందీప్ దీక్షిత్ కూడా వెనుకంజలో కొనసాగుతున్నారు. ఏదేమైనా అధికారం కోసం బీజేపీ 27 ఏళ్లుగా ఎదురు చూస్తోంది. ఢిల్లీలో గత 2 ఎన్నికల్లో కూడా సింగిల్ డిజిట్కే పరిమితమైంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా 50కి పైగా సీట్లు సాధిస్తామన్న ఒక ధీమా వ్యక్తం చేసింది. ప్రచారంలో కూడా హోరాహోరీగా ముందుకు సాగింది. అనేక ప్రజాకర్షక పథకాలను ప్రకటిస్తూ హామీలిస్తూ ముందుకు సాగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకే అనుకూలంగా వచ్చే ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా బీజేపీ దాదాపు 40 నుంచి 50 సీట్ల మధ్యలో సాధిస్తుందన్న అంచనాలైతే మనం చూసాం. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదంటూ కూడా ఆప్ అధినేత కేజ్రీవాల్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం లేటెస్ట్ ట్రెండ్స్ చూసినట్టయితే కనుక దాదాపు 44 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతూ ఉంటే 25 స్థానాల్లో ఆప్కు సంబంధించిన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్కి సంబంధించిన అభ్యర్థి ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. మొత్తానికి మెజారిటీ మార్క్ దాటేసింది బీజేపీ. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్స్లో హోరాహోరీ పోటీ మనం చూసాం. ఇటు ఆప్, మరోవైపు బీజేపీ లీడ్స్ అయితే దాదాపు సమానంగా వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనం పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంస్ లెక్కింపు జరుగుతుంది. ఈవీఎంస్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ ట్రెండ్స్ చూసినట్టయితే 44 చోట్ల బీజేపీ అభ్యర్థులు, అలాగే 25 చోట్ల ఆప్కి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. 25 చోట్ల ఆప్ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నప్పటికీ కూడా ఆప్కి సంబంధించిన కీలక నేతలు అధినేత కేజ్రీవాల్ కావచ్చు, సీఎం అతిషీ కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, ఇంకా ఇతరత్ర కీలక నేతలందరూ కూడా వెనుకంజలో కొనసాగుతుండటం విశేషం. ప్రస్తుతం బీజేపీకి సంబంధించి 44 చోట్ల అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తూ ఉన్నాం, బీజేపీ దూసుకు వెళ్తోంది. దాదాపు 44 చోట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. 25 చోట్ల ఆప్ అభ్యర్థులు కనిపిస్తున్నారు. ఏంటి ఈ ట్రెండ్స్ ఇంకా కొనసాగే అవకాశం ఉందా? ఏంటి మీ విశ్లేషణ ఏంటి? మనం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ రకంగా అయితే
అంచనా వేశాయో ఆ అంచనాకు తగ్గట్టుగానే ఫలితాలు అంటే ట్రెండ్స్, ఎర్లీ ట్రెండ్స్ స్పష్టంగా తెలియచేశాయి. అయితే ఆది నుంచి అంటే ప్రారంభం ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి కూడా బీజేపీ తన ఆధిక్యతను ప్రదర్శించింది. ఆ రకంగా ఇప్పుడు చూసినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ కంటే రెండింతల స్థానాల్లోనే బీజేపీ అధిక మొత్తంలో తన యొక్క ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. చూడాలి చివరి వరకు కూడా ఏ రకంగా ఉంటుందో. అయితే ప్రస్తుతానికి మాత్రం బీజేపీదే గెలుపు అన్న అభిప్రాయం మాత్రం చాలా స్పష్టంగా వ్యక్తమవుతుంది. అయితే ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి వెనుకంజలో ఉండటం అన్నది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి కూడా వెనుకంజలో ఉంది. అదేవిధంగా జైలుకు వెళ్లినటువంటి మనీష్ సిసోడియా ఆయన కూడా ఇప్పుడు మరొక వెనుకంజలో ఉన్నారు. కాబట్టి ముగ్గురు నేతలు, ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి నేతలు వెనుకంజలో ఉండటం అనేది ఇక్కడ శోచనీయం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ఒక్క స్థానంలో మాత్రం ప్రస్తుతానికి తన ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. గత 2 ఎన్నికల్లో ఏ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోతే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒక్క స్థానంతో తన ఖాతాను తెరిచే అవకాశం ఉంది. ప్రధానంగా ఢిల్లీ వాసులంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ పట్ల కొంత నమ్మకం సడలిపోయిందని చెప్పుకోవడానికి ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళి కనుక చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో ప్రధానమైనటువంటి ముద్దాయిగా ఉండటం, అదేవిధంగా ఆ రకంగా తనపై ఉన్నటువంటి ఒక నమ్మకం, అభిప్రాయం సడలిపోయింది. దీంతో ఢిల్లీ వాసులు పూర్తి స్థాయిలో మరొకసారి డబుల్ ఇంజన్ సర్కారుకే ఓటు వేయాలని నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రస్తుతం మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఫలితాలు ఉంటాయి. ఇటు కేంద్రంలో కూడా బీజేపీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా చేయలేకపోతుందన్న అభిప్రాయం కూడా ఢిల్లీ వాసులో వ్యక్తమైంది. ఎందుకంటే బీజేపీ లెఫ్టినెంట్ గవర్నర్ పూర్తి స్థాయిలో ప్రతి అంశంలో కూడా అడుగడుగునా కూడా అడ్డుకుంటున్నాడన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇది ఏ రకంగానూ ప్రయోజనం కాదు అన్న అభిప్రాయానికి ఢిల్లీ వాసులు వచ్చినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారు ఢిల్లీ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే, అదేవిధంగా ఇప్పుడు కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది చాలా వేగంగా కొనసాగుతున్నది ఢిల్లీ వాసులు అభిప్రాయపడి ఉంటారు. అదేవిధంగా ముఖ్యంగా మనం బడ్జెట్ మనం చూసినట్లయితే బడ్జెట్లో 7 లక్షల నుంచి 12 లక్షల వరకు కూడా ఆదాయ పన్ను మినహాయింపుని ఇవ్వటం కూడా పెద్ద ఎత్తున ఉద్యోగుల్లో ఒక ప్రభావాన్ని చూపించిందని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి సమాధానం ఇస్తూ లోక్సభ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీని పెద్ద స్థాయిలో విమర్శలు గుప్పించారు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ శీషమహల్ అంటూ కూడా ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత చాలా నిరారంభుడు అని చెప్పినటువంటి ఒక అభిప్రాయం దాన్ని తొలగిస్తూ ఆయన ఆడంబరత్వాన్ని, అదేవిధంగా ఆయన శీషమహలకు ప్రజాధనాన్ని ఏ రకంగా వెచ్చించారని చెప్పి చాలా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసి తన యొక్క ప్రధానమంత్రి తన విమర్శలను గుప్పించారు. దీంతో కూడా ప్రజల్లో ఓటింగ్ సరళిలో ప్రభావం కనిపించినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ రకంగా అయితే అంచనా వేశారో అదే తరహాలో దాదాపు 48 స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ఆధిక్యతలో ఉంది. కాబట్టి కావాల్సినటువంటి స్థానం 36 స్థానాల్లో గెలిచినట్టయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. 2015లో 67 స్థానాల్లో, అంటే 70 స్థానాలు గాను 67 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి అప్రతిహతంగా తన యొక్క ఆధిక్యతను ప్రదర్శించింది. అదేవిధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇకపోతే 2020లో మరొకసారి 62 స్థానాల్లో గెలుపొంది రెండోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఓటమి తప్పదేమో అన్న అభిప్రాయం ప్రస్తుతానికి కనిపిస్తుంది. కాబట్టి అంతిమ వరకు, అంటే ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు చూడాలి. ప్రస్తుతం మాత్రం సరళి చూసినట్లయితే బీజేపీయే ఢిల్లీలో మరొకసారి అంటే 27 ఏళ్ల తర్వాత విజయం సాధించి మరొకసారి అధికారంలోకి రాబోతుంది అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. బీజేపీ కోరుకుంది కూడా అదే. అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సంఘ పరివార కార్యకర్తలంతా కూడా క్షేత్రస్థాయిలో పనిచేశారు. అదేవిధంగా ఒక 50 ఇళ్లు అంటూ ఒక యూనిట్ గా తయారు చేసుకుని ఆ 50 ఇళ్లకు గాను ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మహిళలు, యువకులు ఈ రకంగా బాగా పాపులారిటీ ఉన్నటువంటి నేతలు వీళ్ళందరినీ కూడా రంగంలో దించి ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి ప్రాంతాల్లో ఆయా భాష చెందినటువంటి ప్రజలకు పెద్ద ఎత్తున బీజేపీ అధికారంలో వచ్చినందువల్ల వచ్చే ప్రయోజనాలను విస్తృతంగా ప్రచారం చేసింది. ఇది కూడా చాలా ప్రభావాన్ని చూపించిందనడానికి ఆస్కారం ఉంది. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు. తెలుగు ప్రజల్లో
ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ప్రయోజనాలు ఉంటుంది, అది ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కలుషిత రాజకీయాలు పూర్తిగా ఢిల్లీని పాడు చేశాయి, ఢిల్లీ యొక్క మౌలిక సదుపాయాలను విధ్వంసం చేసిందని ఆ అభిప్రాయాన్ని కూడా తన ప్రచారంలో చెప్పడం జరిగింది. ఈ రకంగా పెద్ద ఎత్తున చాలా వ్యూహాత్మకంగా చాలా ఒక కార్యాచరణ రూపొందించుకొని ఢిల్లీ వాసులను, ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ మేరకు బీజేపీ సఫలీకృతమైంది అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పిన మాటలను పెద్దగా విశ్వసించలేదు. అదేవిధంగా నాయకుడి పట్ల తమ విశ్వాసం కూడా కోల్పోయారు ఢిల్లీ వాసులను చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. అదే ఆ యొక్క అభిప్రాయం ఇప్పుడు ఫలితాల్లో చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి ట్రెండ్స్ చూసినట్టయితే బీజేపీ ఖచ్చితంగా అధికారంలో రావడానికి ఆస్కారం ఉంది. దాదాపు 50 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని చెప్పి బీజేపీ నేతలు, ఢిల్లీ నేతలు అంచనా వేస్తున్నారు. చూడాలి ఇంకా అంతిమ వరకు కూడా ఏ రకంగా ఈ ట్రెండ్స్ కొనసాగుతాయన్నది. ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ 3 జాతీయ పార్టీల మధ్య జరిగినటువంటి పోటీలో కాంగ్రెస్ పార్టీ వరుసగా 5 సార్లు దివంగత నేత షీలా దీక్షిత్ నేతృత్వంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తన అధికారాన్ని పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పచెప్పినట్టుగా అయిపోయింది. అదేవిధంగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిర్భయ్ కేసు కానీ, అదేవిధంగా ఇతరత్ర అవినీతి ఆరోపణలు వీటన్నిటిపై కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అవకాశాన్ని చేజెక్కించుకొని అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కనుక బలహీనపడితే తిరిగి కాంగ్రెస్ పార్టీ తన యొక్క బలాన్ని పుంజుకునేందుకు అవకాశం ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. కొంతమంది కొన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా బీజేపీకే ఓటు వేశారు అన్న అభిప్రాయం కూడా ప్రస్తుతం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతుంది. కాబట్టి అన్ని అంశాలు కూడా బీజేపీ కలిసి వచ్చాయి. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ బలహీనపడితే కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని మరలా పుంజుకునేందుకు అవకాశం చెప్పి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ కూడా వ్యూహాత్మకంగా ఈసారి చాలా పట్టుదలతో ఢిల్లీలో తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి కూడా గట్టిగా కృషి చేసింది. కాబట్టి వీటన్నిటి రీత్యా బీజేపీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. కాబట్టి దాదాపు 50 స్థానాల్లో 55 స్థానాల్లో తన ఆధిక్యతను ప్రదర్శించి గెలుపొంది ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఢిల్లీ బీజేపీ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరికొద్ది సేపటి తర్వాత ఈ ట్రెండ్స్ ఏ రకంగా ఉంటాయో. అయితే ప్రసాద్, ఒక పక్క అవినీతి కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇటువంటి అంశాలన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాత ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న పక్షంలో ఆ ఓటు బ్యాంక్ ఎటువైపు వెళ్తుందన్న చర్చ పోలింగ్ ముందర చాలా పెద్ద ఎత్తున సాగింది. రైట్, ఈ రోజు వస్తున్న ట్రెండ్స్ని బట్టి మనం చూస్తుంటే బీజేపీ చాలా లీడ్లో కొనసాగుతుంది, 48. అలాగే ఆ నేతలు ఆశిస్తున్నట్టుగా కూడా 50 దాటే అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా కూడా బీజేపీ వైపే మళ్ళిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందో ఖచ్చితంగా మేము లాభపడతామని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అటువంటి ట్రెండ్స్ కనిపించట్లేదు. ఏమంటారు? దీనికి ప్రస్తుతానికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. అయితే బీజేపీ ఎన్నికల హామీ పత్రంలో అనేకమైనటువంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని బీజేపీ ఢిల్లీలో కనుక అధికారంలోకి వచ్చినట్లయితే మౌలిక సదుపాయాలను కల్పించడంలో పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాము. ఎలక్ట్రిక్ బస్సులు దాదాపు 12,000 ఎలక్ట్రిక్ బస్సులను ఢిల్లీ రాష్ట్రంలో ప్రవేశపెడతామని చెప్పడమే కాకుండా రహదారులు, అదేవిధంగా తాగునీరు సరఫరా లాంటి అంశాల్లో మౌలిక సదుపాయాలతో పాటు అనేక అంశాల్లో అభివృద్ధి కార్యక్రమం చేపడతామని చెప్పి గట్టిగా హామీ ఇచ్చింది. ఇది ఢిల్లీ ఓటర్లను ఆకర్షించింది. ఎందుకంటే ఢిల్లీ రాష్ట్రంలో కనుక అధికారంలోకి వచ్చినట్లయితే డబుల్ ఇంజన్ సర్కారు అభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం ఉందన్న అభిప్రాయానికి ఓటర్లు వచ్చినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటు అదే తరహాలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాల పథకాలతో ఢిల్లీ ఓటర్లు ఆకట్టుకుని 2 సార్లు చాలా పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలోనే బీజేపీ కూడా సంక్షేమ కార్యక్రమాలను కూడా చాలా గుప్పించింది. అదేవిధంగా ప్రధానంగా అనాథరైజ్డ్ కాలనీస్ అంటే ఆక్రమించినటువంటి కాలనీల్లో ఆ యొక్క స్థలాలను రెగ్యులర్ చేసేసి వాళ్ళకి పట్టాలు అప్పచెప్తామని చెప్పి కూడా ఢిల్లీ అంటే బీజేపీ హామీ ఇచ్చింది. అది అర్బన్ డెవలప్మెంట్ ఏరియా కిందకి వస్తుంది, అది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశం. కాబట్టి ఢిల్లీలో రాష్ట్రంలో అధికారంలో వచ్చినట్టయితే బీజేపీ, కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ అనాథరైజ్డ్ కాలనీస్ రెగ్యులైజ్ చేసే అవకాశం ఉందన్నవి కూడా కొంతమంది అంటే అల్పాదాయ వర్గాల్లో ఒక అభిప్రాయం వ్యక్తమైంది. కాబట్టి ఈ రకంగా ఇటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే విషయంలో బీజేపీ ఇచ్చినటువంటి హామీలను
ఢిల్లీ ఓటర్లు నమ్మారు, అందుకనే బీజేపీకి ఓటు వేసినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం సంక్షేమ కార్యక్రమాలనే అమలు చేసేందుకు అవకాశం ఉంది. ఇట్లాంటి చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు తనకు ఉన్నటువంటి వనరులు సరిపోవు. అదే కనుక కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ కూడా ఢిల్లీ రాష్ట్రంలో కూడా అధికారంలో వచ్చినట్టయితే డబుల్ ఇంజిన్ సర్కారుతో బీజేపీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. అదేవిధంగా ఈ ముఖ్యంగా వాయు కాలుష్యం పెద్ద ఎత్తున దాదాపు 3-4 నెలల పాటు ఢిల్లీ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కాబట్టి దీనికి ఒక అంతిమంగా ఒక పరిష్కారం లభిస్తుంది అన్న ఒక ఆశాభావం కూడా ఢిల్లీ ఓటర్లో ఒక వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది. అదే అంశాన్ని ఓటరు తన ఓటు రూపంలో బీజేపీకి తన యొక్క మద్దతును తెలియజేశారు అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇన్ని అంశాలు, అనేకమైనటువంటి అంశాలు కూడా బీజేపీకి కలిసి వచ్చినటువంటి అంశాలు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ బలహీనపడితేనే తాము కూడా భవిష్యత్తులో బలపడతామన్న ఒక అభిప్రాయాన్ని కూడా వచ్చారు. కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కూడా చాలా చోట్ల బీజేపీ అభ్యర్థికే ఓటు వేశారు. కాబట్టి అన్ని అంశాలు కూడా బీజేపీకి కలిసి వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో ఒక భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పటికీ కూడా సీట్ల సర్దుబాటు విషయంలో ఏమాత్రం కూడా కొంతమేరకు సర్దుబాటు చేసుకునే విషయంలో కొంతమేరకు వెనుకంజ వేసింది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయటమే ఆమ్ ఆద్మీ పార్టీ బలహీనపడటానికి, ఓటమికి దారి తీసింది అని అనుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రకంగా అనేక అంశాలు బీజేపీకి కలిసి వచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉండటం, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా సమతుల్యం పాటిస్తూ ఇచ్చినటువంటి హామీలను ఓటర్స్ నమ్మారు. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్. ఇది ప్రస్తుతం ఢిల్లీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళికి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం మనం 70 స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆ ట్రెండ్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం బీజేపీ హాఫ్ సెంచరీ మార్కును దాటింది. 50 స్థానాలలో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు పూర్తి స్థాయి లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఆప్ మెజారిటీ స్థానాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇందాక మనం చూసాం దాదాపు 25 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు మెజార్టీలో కొనసాగుతుంటే ప్రస్తుతం 20 స్థానాలకి ఆ మెజార్టీ తగ్గింది. ప్రస్తుతం ఆప్కు సంబంధించిన అభ్యర్థులు 20 స్థానాలలో లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. అయితే ఆప్కు సంబంధించిన ప్రధానమైన కీలక నేతలందరూ కూడా వెనుకంజలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా కేజ్రీవాల్, అతిషి, అలాగే మనీష్ సిసోడియా వంటి కీలక నేతలు వెనుకంజలో కొనసాగుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం ఒక స్థానంలోనే కాంగ్రెస్కి సంబంధించిన అభ్యర్థి లీడ్లో కొనసాగుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయి దూకుడు ప్రదర్శిస్తోంది. దాదాపు 50 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు, అలాగే 19 స్థానాల్లో ఆప్కు సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. అయితే కిందటి ఎన్నికల్లో కేవలం 8 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలిచింది. గత 2 ఎన్నికల్లో కూడా సింగిల్ డిజిట్కే బీజేపీ పరిమితమైన పరిస్థితి. అయితే ఈసారి ఖచ్చితంగా 50 స్థానాల కంటే ఎక్కువ మేం గెలుచుకుంటాం అని కూడా బీజేపీ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు, ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దానికి తగ్గట్టుగానే ప్రతిఫలిస్తోంది. ప్రస్తుతం దాదాపు 50 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. కేవలం 19 స్థానాలలో ఆప్కి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. ఇక దీనికి ట్రెండ్స్కి సంబంధించి చూసుకుంటే కనుక 50 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు, 19 స్థానాల్లో ఆప్ సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం గత 2 ఎన్నికల్లో కూడా సింగిల్ డిజిట్కే పరిమితమైన బీజేపీ ఈసారి పూర్తి స్థాయి పట్టుదలగా కృషి చేసింది. ప్రచారంలో దూకుడిని ప్రదర్శించింది, అన్ని అస్త్రాలను ప్రయోగించింది. దానికి తగ్గట్టుగానే ప్రతిఫలిస్తూ ఉన్నాయి ఫలితాలు. ప్రస్తుతం 50 స్థానాల్లో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి.